రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. పాకిస్తాన్కు దెబ్బ తగులుతూనే ఉంది. ఒక షాక్ తరువాత మరొక షాక్. పాపం అసలు ఆఫ్ఘనిస్తాన్ విదేశ వ్యవహారాల మంత్రి అమీర్ అలీ ఖాన్ ముట్టాకి భారతదేశానికి రావడమే ఒక పెద్ద షాక్ అయితే, ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడినటువంటి మాటలు పాకిస్తాన్కి చాలా ఇబ్బంది కలిగించాయి. ఆయన జమ్మూ కాశ్మీర్ భారతదేశంలోని అవిభాజ్య అంగము అన్నటువంటి మాట అన్నారు. అంతేకాదు, అసలు భారత్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ పొరుగు దేశం నుంచి ఎగుమతయ్యే ఉగ్రవాదం విషయంలో ఒక్క తాటిపైన ఉంటాయి, వాటిని తిప్పికొట్టాలి అని చెప్పి అన్నాయి. ఈ రెండు మాటలు ఎవరిని ఉద్దేశించి అన్నట్టు? ఈ రెండు కూడా పాకిస్తాన్ని ఉద్దేశించి అన్నట్టు. పైగా పాకిస్తాన్ సరిగ్గా విదేశ వ్యవహారాల మంత్రి అమీర్ అలీ ఖాన్ ముట్టాకి మన దేశంలో ఉన్నటువంటి సమయంలోనే కాబూల్ పైన వైమానిక దాడులు చేసింది. ఈ వైమానిక దాడుల టార్గెట్ తహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ నాయకుడుగా చెప్తున్నటువంటి నూర్ వలీ మెహసూద్. కానీ తమాషా ఏంటంటే, విధ్వంసం జరిగింది, బాంబులు పేలాయి, డ్రోన్ అటాకా మిసైల్ అటాకా ఇప్పటికీ తేలలేదు. కానీ నూర్ వలీ మెహసూద్ తాను ఖైబర్ పఖ్తూన్వాలో ఉన్నట్టు, ఆఫ్ఘనిస్తాన్లో లేనట్టు ప్రకటించాడు ఒక ఆడియో రిలీజ్ చేసి. అంటే ఆఫ్ఘనిస్తాన్లో వెతుకుతున్నటువంటి వ్యక్తి పాకిస్తాన్లో ఉన్నారు, పాకిస్తాన్లో ఉన్నవాడిని పట్టుకోకుండా ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసింది. దాంతో ఆఫ్ఘనిస్తాన్ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో పాకిస్తాన్ మీద దాడి చేస్తుంది. పడమర నుంచి పాకిస్తాన్కి ఇంకా దాడుల మోత ప్రారంభమైంది. దాదాపు 2000 కిలోమీటర్లకు పైబడి ఉన్నటువంటి డ్యూరండ్ రేఖ చాలా స్పష్టత లేనటువంటి రేఖ. దాన్ని అసలు ఆఫ్ఘనిస్తాన్ గుర్తించదు. ఆఫ్ఘాన్ సైనికులు ఏకబిగిన దాడి చేయటం మొదలుపెట్టారు. ఈ దాడి పాకిస్తాన్ తట్టుకోలేకపోతుంది. పాకిస్తాన్ మేము 200 మంది ఆఫ్ఘాన్ సైనికుల్ని చంపేశామని చెప్పింది. మన 5 రఫేల్స్ కూల్చేసినట్లుగానే 200 అనే ఒక ఫిగర్ నోటికొచ్చి చెప్పేసింది. ఆఫ్ఘనిస్తాన్ మాత్రము మేము ఇంతమందిని చంపామని చెప్పి ఫిగర్ని ఇచ్చింది. పాకిస్తాన్ దాన్ని కాదనలేని స్థితిలో ఉంది. 3 బార్డర్ పోస్టులను కూడా తాము ఆక్రమించుకున్నట్టుగా తాలిబాన్ చెప్పింది. ఈ ఘర్షణ వాతావరణం కొనసాగినట్టయితే పాకిస్తాన్ తన ఆర్మీని పశ్చిమం వైపు తరలించాల్సి ఉంటుంది, పశ్చిమ సరిహద్దు వైపు. అది జరిగినట్టయితే తూర్పు సరిహద్దు పరిస్థితి ఏమిటి? కాబట్టి పాకిస్తాన్ ఒక రకంగా అడకత్తెరలో పోక చెక్క లాంటి పరిస్థితి అయింది. పైగా ఇది తాలిబాన్ చేస్తోంది. తాము తయారు చేశామని పాకిస్తాన్ భావిస్తోంది. తాము తయారు చేసి తీసుకెళ్ళి ఆఫ్ఘనిస్తాన్లో కూర్చోబెట్టామని పాకిస్తాన్ భావిస్తోంది. అటువంటి తాలిబాన్లు ఇప్పుడు కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ స్టాండ్ని కాదంటున్నారు. రెండవది, భారతదేశంతో సన్నిహిత సంబంధాలు ఉండాలి, మనిద్దరము నెయిబర్స్ అన్నారు. మనిద్దరం కూడా ఆఫ్ఘనిస్తాన్ భారత్లు ఈ రెండు కూడాను ఇరుగు పొరుగు దేశాలు అన్నారు. మ్యాప్లో చూసినట్లయితే అలా ఇరుగు పొరుగు కనిపించదు. ఎందుకంటే పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ఏ భాగం ఏదైతే ఉందో, గిల్గిట్ బల్తిస్తాన్, అది పాకిస్తాన్ కబ్జాలో ఉంది. అంటే దానిని కూడా భారతదేశపు అంగంగా, అంతర్భాగంగా ఆఫ్ఘనిస్తాన్ గుర్తిస్తున్నట్టు. ఇది పాకిస్తాన్కి చాలా పెద్ద షాక్. ఇవన్నీ చాలవన్నట్టు పాకిస్తాన్కి 3వ అతిపెద్ద షాక్ అమీర్ అలీ ఖాన్ ముట్టాకి దారుల్ ఉలూమ్ దేవ్బంద్కి వెళ్ళారు. నిజానికి ఆఫ్ఘనిస్తాన్లోను పాకిస్తాన్లోనూ అత్యధిక సంఖ్యాకులు దేవ్బంద్ని తమ ప్రేరణా స్రోతస్సుగా, సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్గా భావిస్తారు. కాబట్టి ఆయన కూడా అక్కడికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికీ దారుల్ ఉలూమ్ దేవ్బంద్ వైస్ ఛాన్సలర్ అయినటువంటి ముఫ్తీ అబ్దుల్ కాసిం నొమానీ, జమాతే ఇస్లామీ హింద్కి చెందినటువంటి జమాతే ఉలేమాయ్ హింద్, జమాతే ఇస్లామీ కాదు, జమాతే ఉలేమాయ్ హింద్కి చెందినటువంటి అర్షద్ మదనీ, వీళ్ళు స్వాగతం పలికారు. చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం జరగడం కూడా పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోతున్నది. నిజానికి
దేవబంధ శక్తితో మనకి అనేక సమస్యలు ఉన్నాయి, మతమౌఢ్యాన్ని పెంచుతుంది. ఇవన్నీ ఉన్నప్పటికి కూడాను అతనికి ఈ రకమైన స్వాగతం లభించడం. సరిగ్గా ఇదే సమయానికి పాకిస్తాన్ దాడులు చేయడం జరిగింది. విదేశ వ్యవహారాల మంత్రి, ఆఫ్ఘనిస్తాన్ విదేశ వ్యవహారాల మంత్రి తాజ్మహల్ ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసుకుని మరీ ఒకరోజు ముందే అజిత్ దోభాల్ మన జాతీయ భద్రతా సలహాదారుతో సమావేశమయ్యారు. ఇది కూడాను పాకిస్తాన్కి మింగుడు పడనటువంటి పరిణామం. నాలుగవది అతిపెద్ద పరిణామం ఏంటంటే, ఇటీవలే పాకిస్తాన్ సౌదీ అరేబియాతో ఒక ఒప్పందం చేసుకుంది. పరస్పర రక్షణ ఒప్పందము. మా న్యూక్లియర్ వెపన్స్ మీకు పనికొస్తాయి, మీ సైన్యము మీ సహకారము మాకు కావాలి భారత్తో పోరాడటానికి అని చెప్పి ఒక ఒప్పందం చేసుకుంది. డిఫెన్స్ ఒప్పందం చేసుకుంది. ఆ డిఫెన్స్ ఒప్పందం చేసుకుని నెల రోజులు కూడా కాకుండానే ఈ కాబూల్ పైన దాడి, ఆ తర్వాత ఆఫ్ఘాన్ సైనికుల యొక్క దాడి, పాకిస్తాన్ పైన దాడి, ఇదంతా ప్రారంభమైంది. దాంతో పాకిస్తాన్ సౌదీ అరేబియా నుంచి సహాయం వస్తుందని భావించింది. సౌదీ అరేబియా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్లు కలిసి కూర్చుని చర్చించి సమస్యల్ని పరిష్కరించుకోమని చెప్పింది, కానీ సైన్యాన్ని పంపిస్తానని చెప్పలేదు. అంటే ఈ సైనిక ఒప్పందము, సౌదీతో చేసుకున్నటువంటి సైనిక ఒప్పందం దేనికి పనికొస్తుంది? సౌదీ అరేబియా రక్షణ కోసం కిరాయి కూలీ సైనికుల్ని పంపించేందుకు పాకిస్తాన్కి పనికొస్తుంది తప్ప పాకిస్తాన్కి సమస్య వచ్చినప్పుడు సౌదీ వచ్చి సహాయం చేయదు. కాబట్టి 4 రకాల షాక్స్. ఆఫ్ఘనిస్తాన్తో ఉన్నటువంటి ఈ ఉద్రిక్తతలు మరింత కొనసాగేటటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు భారతదేశము అటు ఇరాన్ తోటి ఇటు ఆఫ్ఘనిస్తాన్ తోటి ఈ 2 దేశాలతోటి సన్నిహిత సంబంధాలు పెంచుకోవడము, ఇరాన్ నుంచి ఆయిల్ తీసుకోవడం ప్రారంభించింది, చాబహార్ పోర్టును డెవలప్ చేసే పనిని వేగవంతం చేస్తోంది. అంటే పాకిస్తాన్ని పూర్తిగా దిగ్బంధనం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. పాకిస్తాన్ పాపము మన భారతదేశం చేసినట్టుగా ఎయిర్ స్ట్రైక్స్ కాబూల్లో చేసింది. ఎయిర్ స్ట్రైక్స్లో వాళ్ళు ఎవరినైతే టార్గెట్ చేశారో ఆ వ్యక్తి పాకిస్తాన్లో ఉన్నట్టు తేలడము. రెండవది, దానివల్ల ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం ప్రకటించడం. దాదాపు యుద్ధం యొక్క అఫీషియల్ ప్రకటన లేదు, కానీ అక్రాస్ ది బార్డర్ కాల్పులు జరుగుతున్నాయి, టెన్షన్స్ కొనసాగుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్లోనూ ఖైబర్ పఖ్తూన్వాలోనూ పాకిస్తాన్ పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తోంది. పాకిస్తాన్ కూడా ఈ యుద్ధం ఎక్కడి దాకా వెళ్తుందో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద పాకిస్తాన్కి దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.